భక్తి వన్న ప్రేక్షకులందరికీ భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా కనుమ పండగ కనుమ శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గ్రామదేవతాయ విద్మహే సర్వజన రక్షకాయ ధీమహి తన్నో గ్రామదేవత ప్రచోదయాత్ అని తెలియజేస్తూ కనుమ పండుగ శుభాకాంక్షలతోటి 16/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష పంచమి మంగళవారం. పంచమి ఉదయం 7:31 వరకు, షష్ఠి తెల్లవారుజామున 5:18 వరకు, పూర్వాభాద్ర నక్షత్రం ఉదయం 11:29 వరకు, వర్జం రాత్రి 8:38 నుండి 9:57 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:51 నుండి 9:35 వరకు, మళ్ళీ దుర్ముహూర్తం రాత్రి 10:52 నుండి 11:44 వరకు. అలాగే మనకి ఈరోజు చక్కగా సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:40, అమృత గడియలు తెల్లవారుజామున 5:25 నుండి 7:38 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:10 నుండి 7:40 వరకు ఉదయ శుభకాలం, సాయంత్రం 5 గంటల నుండి 5:45 వరకు సాయంకాల శుభ సమయం. పరిగి రాత్రి 1:23, బాలవ ఉదయం 7:31, కౌలవ కరణం సాయంత్రం 6:22, తైతుల కరణం తెల్లవారుజామున 5:18. ఈరోజు కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ కనుమ పండుగ రోజు ఈవేళ మనం ఏం చేయాలంటే తెల్లవారుజామున స్నానాలు చేసుకోవాలి, చక్కగా కొత్త బట్టలు కట్టుకోవాలి. ఈరోజు మీ గ్రామదేవతలను ఆరాధించాలి. మన గ్రామదేవతలు 101 మంది 1000 మంది కూడా ఉన్నారు. గ్రామదేవతలు మన ఊళ్ళో అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంది. పూర్వకాలం చాలామంది ఏం చేసేవారంటే ఏదైనా మన ఊరు రావాలనుకోండి, ఆ ఊరు పొరిమేళ దాకా వచ్చి అమ్మవారు ఏదైనా ఉంటే గంగానమ్మ, నూకాలమ్మ, పోలేరమ్మ, గొల్లాలమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, అమ్మవారు గుడి దాకా ఉంటే అక్కడ దాకా వచ్చి అక్కడ మన స్వాగతం పలితే వాళ్ళు లోపలికి వచ్చేవారు. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఆ గుడి దాకా వాళ్ళు దేబెడితే వాళ్ళు ఊరి చివరి దాకా వచ్చి దేబెట్టితే వెళ్ళిపోయేవారు. పూర్వకాలం సాంప్రదాయం పెద్దలు అలా పెట్టి, అంటే ఏ గ్రామంలో ప్రవేశించాలన్నా గ్రామదేవత అనుగ్రహం కూడా ఉండాలండోయ్. కాబట్టి చాలామందికి తెలియదు అన్నమాట. కాబట్టి ఆ విధంగా అదిగా గ్రామదేవత దండం పెట్టుకుని ఆ ఊళ్ళో ప్రవేశించాలి ఎప్పుడు కూడా. ఆవిడ అనుగ్రహం ఉంటే మంచిది. కనుక గ్రామదేవతల పాపం ఆవిడ ఎప్పుడు మనం ఎక్కువగా ఏం చేయం కదా, నిత్యం ఇంట్లో పూజలాగా చేయరు. కాబట్టి కేవలం అమ్మవారిని ఆరాధించి నెలకోసారి వారానికి ఒకసారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తూ ఉంటారు. అటువంటి గ్రామదేవతలు చక్కగా ఈ కనుమ రోజుని అన్ని 101 మీ ఊరు గ్రామదేవతలు చెప్పుకోవాలి. పోచమ్మ అయితే పోచమ్మ, పెద్దమ్మ అయితే పెద్దమ్మ, ఎల్లమ్మ అయితే ఎల్లమ్మ, నూకాలమ్మ, గంగానమ్మ, ధనలక్ష్మమ్మ, పోలేరమ్మ, గొల్లాలమ్మ, ఇలా అమ్మవార్ల పేర్లు ఉంటాయన్నమాట. ఆ పేర్లు చెప్పుకుని చక్కగా అమ్మవారికి నివేదన ఉండాలంటే ఈవేళ ఒక 2-3 నివేదనలు మన ఇంట్లో చేసుకుని గుమ్మడికాయ పులుసు పెట్టుకోవాలి. మీ దాంట్లో సాంబార్ అంటారు అనుకోండి, గుమ్మడికాయ పులుసు పెట్టి పప్పు అది వండి 2-3 రకాల కూరలు వండి పచ్చడి వండుకుని అమ్మవారికి పూర్ణంబూర్లు, కొన్ని చోట్ల బూర్లు అంటారు, కొన్ని చోట్ల పూర్ణంబూర్లు, ఆ మధ్యలో శనగపప్పు బెల్లం వేసి పెడతారు పూర్ణం. ఆ పెట్టేటువంటి పూర్ణంబూర్లు చక్కగా వండి అమ్మవారికి నివేదన, గ్రామదేవతకి, ఇంట్లో గృహదేవతకి గ్రామదేవతకి కూడా నివేదన చేసుకుని ఇంట్లో పెద్దల పేర్లు చెప్పి కూడా పెట్టుకోవాలి. చక్కగా ఈ పూర్ణంబూర్లు అమ్మవారికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాక మీ పెద్దల పేర్లు చెప్పి మొత్తం ఎదురుగా తెచ్చుకుంటారు, బొట్లు పెట్టి. అది వేరే అనుకునే విషయం, మీ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. ఈ పూర్ణంబూర్లు వండిన తర్వాత 2 భాగాలు చేయాలి. అంటే అన్నాన్ని ఆకులో 2 భాగాలుగా పెట్టి గోడకి అమ్మవారి పసుపు రాసి ఆ గౌరీదేవిని చేసుకుని మీ గ్రామదేవతని మిగతా గ్రామదేవతలు తలుచుకోవాలి. ఒకవేళ గతంలో ఏమైనా ఉద్యోగం చేసి ఎక్కడైనా ఉన్నా, లేకపోతే ఇప్పుడు వేరే గ్రామంలో ఉంటున్నా ఆ గ్రామదేవతను కూడా తలుచుకోవాలి. మీ గ్రామంలో ఎక్కడ నివసించి మీరు పుట్టారో ఆ గ్రామదేవతను కూడా తలుచుకుని అమ్మవారికి ఈ మహానైవేద్యం సమర్పయామిన పూర్ణంబూరులతోటి చరివిడి, పానకమ్ము, వడపప్పు పెట్టి ఈ పూర్ణంబూరులతోటి ఈ గుమ్మడికాయ పులుసుతో తయారు చేసే పులుసు, అన్నం, కూరలో పప్పు అన్నీ కూడా అమ్మవారి చేత్తో జల్లి నీళ్లు జల్లి నివేదన చేసి కాసేపు ఉంచి ఒక అరగంట గంట ఉంచి మీ ఇంటి చాకల్ని పిలిచి ఒక అన్నాన్ని ఆకులో పెట్టి ఒక అన్నాన్ని ఆయనకి, మంగళని పిలిచి మంగళవారికి కూడా ఆయనకు ఒక ఆకులో అన్నాన్ని ఆయనకి కూడా ఇచ్చి వాళ్ళకి ఏదైనా బహుమతులు, వస్త్రాలు కూడా డబ్బులు ఎంతో కొంత ఇచ్చితే ఇది చాలా వాళ్ళు కూడా గౌరవించినట్లు అమ్మవారు సంతోషపడుతుంది. ఇలా చెయ్యాలి. అది తప్ప వండుకుని అమ్మవారి దగ్గర పెట్టి అదే మనం తినేయకూడదు, ఎవరికైనా ఇవ్వాలన్నమాట. అది కూడా చాకలకి మంగళకి పూర్వకాలం సాంప్రదాయం నుంచి ఉంది ఇమ్మని. మేము అలాగే ఇస్తూ ఉంటాం ఇప్పటికి కూడా. వాళ్ళు కొట్టిసలు అయిపోయినాయి కానీ వాళ్ళే పిలుస్తాం అన్నమాట. కాబట్టి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి
వాళ్ళు తీసుకుంటారు. అంత డబ్బు ఉన్నాను కాబట్టి కోట్లు గడించేసాం, కారులు ఉన్నాయి మనకి అని అనుకోరు. వాళ్ళు కూడా అయినా సరే వచ్చి చక్కగా పట్టుకుని వెళ్తారు సంతోషంగా. బ్రాహ్మణ భోజనం అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి చక్కగా రుచిగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఆ అమ్మవారి ప్రసాదాన్ని పట్టుకు వెళ్తారు. అలా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఇంటిల్లి బాతిగా పూర్ణంబూర్లు అందరూ కూడా ముందుగా భుజించి అందరూ చక్క కుటుంబంతో మీ బంధువుల్ని అది పిలుచుకుని చక్కగా కొత్త అల్లుళ్ళు కూతుర్లు అందరూ కూడా వస్తారు కదా. కొత్త అల్లుళ్ళతోటి ఈ గంగిరెద్దులతోటి ఈ యొక్క కోడి పందాలతో, కోడి పందాలు పెట్టకూడదు కానీ పందాలు ఎద్దుల పందాలతోటి చక్కగా ఊళ్ళో మంటలు ఉత్సవాలు చేయాలండి. పందాలు అవన్నీ కోడి పందాలు ఎద్దుల పందాలు ఇవన్నీ కాదు, ఉత్సవాలు చక్కగా చేయాలి. అవన్నీ చేయకూడదు, కోడి పందాలు వేయకూడదు. దానివల్ల పౌరుషాలు గొడవలు గ్రామానికి విరోధాలు ఇవన్నీ వస్తాయి. అవి చేయకూడదు. అలాంటివి ఇవి కూడా మన గ్రామం ఏ విధంగా ఇంకా బాగు చేయాలి, మన గ్రామంలో దేవాలయం గట్ట చెరువులు ఏ విధంగా ఇంకా తవ్వించాలి, ఏం బాగు చేయాలి, కాలువలు శుభ్రం చేసుకోవాలి, పర్యావరణం కూడా బాగుండాలి, గ్రామానికి ఏ అభివృద్ధిగా గ్రామంలో గుళ్ళో ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి అన్ని గుళ్ళల్లోనూ చూసుకుని చక్కగా అక్కడ గుళ్ళల్లో కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, ప్రవచనాలు, భజనలు, కోలాటాలు ఇలాంటివి చేస్తే ఇంకా అందంగా ఊళ్ళో చక్కగా సందడిగా ఉంటుంది ఈ 4 రోజుల మాట. ఇలాంటివి చేయమని చెప్పారు మన వాళ్ళు. కాబట్టి చేసుకుని మీ గ్రామదేవతను ఆరాధించి కృతజ్ఞత తెలియజేసుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. కృతజ్ఞత ఉండాలి కదా, గ్రామదేవత కాపాడుతున్నప్పుడు ఆవిడ చేయాలి కదా. మనం వీలైతే మీ గ్రామదేవత గ్రామం తలుపులు తీసుంటే ఉంటే కనుక ఆ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి వేళ ఉదయం నైవేద్యం పెట్టేసి ఇంట్లో అప్పుడు ఒక నైవేద్యంగా వస్తే ఆవిడ కూడా పట్టుకెళ్ళి ఇంకా మంచిది. గుళ్ళో కూడా నైవేద్యం అన్నం బూర్లు పూర్ణాలు పట్టుకెళ్ళి వాళ్ళు అనుమతిస్తే లోపలికి లేదా బయట అయినా అమ్మవారి నైవేద్యం పెట్టి ఎవరికైనా ఇచ్చేస్తే చాలా మంచి. వారాన్ని పోస్తారు, మజ్జిగ వేపరబ్బలతో వార పోస్తారు, అలాగే పానకం కూడా వార పోస్తారు. పోస్తే ఈ యొక్క ఆటలమ్మ ఇవన్నీ వస్తాయి కదండి, ఆటలమ్మలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని అవి రాకుండా ఉంటాయి అప్పుడు అమ్మవారి దయ వల్ల. ఆ అమ్మవారి దర్శనం అమ్మను అనుగ్రహించి రక్షించు అని గ్రామదేవతను వేడుకుంటే చాలా మంచిది అని చెప్పి మన పూర్వీకులు పెట్టారు. గ్రామదేవతకి శాంతి అన్నమాట. ఈ విధంగా కనుమ పండగ ఈ విధంగా కొత్త బట్టలు కట్టుకుని చక్కగా ఈ రోజంతా కూడా విశేషంగా తీర్థాలు ఈవేళ రేపు కూడా తీర్థాలు, ప్రబల తీర్థాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించి మీ గ్రామాల్లో బాగా జరుగుతుంది. మాకు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా జలాశయం మాకు చాలా బాగా జరుగుతాయి అన్నమాట. అక్కడ అసలు ప్రబల తీర్థాలు మాకు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళు వచ్చేస్తారన్నమాట. అక్కడికి కార్లు హోటల్స్లో ఉండేవాళ్ళు చక్కగా అక్కడ పిండి వంటలు వండి అమ్ముతారు అన్నమాట. వాళ్ళ ఇతర దేశస్తులకి ఇతర రాష్ట్రాల్లో తెలియాలని చెప్పి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. చక్కగా అవన్నీ కొనుక్కులు అయితే వాళ్ళ చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో 4 రోజులు పండగ 4 రోజులు అక్కడ వచ్చేస్తారు. వచ్చి చాలామంది వాళ్ళ ఇళ్లలో ఉండి పండగను ఆశీర్వాదించి వీడియోలో తీసుకుని వెళ్తారు. ఆ పచ్చని ఆ పైర్లు ఒక అమ్మవారు చీర పరుచుకుందా అన్నట్లుగా ప్రకృతి ఆ వరి పంటలతోటి, ఆ కాలవలతోటి, ఆ కోకిలలు, ఈ చిలకలు, ఈ పక్షులు ఎక్కువ రావాలతోటి చాలా బాగుంటుంది. పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ గంగిరెద్ది మేళ హరిదాసులతోటి గ్రామాల్లో పల్లకీ ఉత్సవాలు, ఊరేగింపులు, ఈ అమ్మవారి యొక్క తీర్థాలతోటి చాలా సందడిగా ఉంటుందన్నమాట. జీవితంలో మనం మర్చిపోలేం. మానసిక వికాసం కలగ ఎంతసేపు సిటీలో ఉండిపోవడం కాదు, మన పల్లెటూరు వాతావరణాన్ని కూడా అప్పుడప్పుడు వెళ్తూ చూస్తూ ఉంటే మనకి శారీరకంగా వికాసం కలుగుతుంది, బాగుంటుంది. అందరితో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట పెరుగుతాయి అన్నమాట. కమ్యూనికేషన్ పెరుగుతుంది. కష్టాలు సుఖాలు అంటే ఏమిటో కూడా మనకు కూడా తెలుస్తుందని పూర్వం పెద్దలు మన సాంప్రదాయం పెట్టారు. ఆ విధంగా చేయండి, ఆనందించి మేము ఆస్వాదిస్తూ ఉంటాం. మీరు కూడా అందరూ ఆస్వాదించమని తెలియజేస్తూ ఈరోజు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో 4వ అధ్యాయంలో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి మమ యోని పరబ్రహ్మ బ్రహ్మ తస్మిన్ గర్భ దదామ్యహం సంభవం సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహాబ్రహ్మస్వరూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానం. దాని ఎందు చేతనా సముదాయ రూపమైన బీజంగానే ఉంచెదను, స్థాపన చేసేదను. అంతేకాదయ్యా, ఈ జడము చేతను సంయోగము వలన సర్వభూతాలు ఉత్పత్తి జరుగును. సర్వయోనిషు కౌంతేయ మూర్తియ సంభవంతియ తాసాహం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదం పిత. ఓ అర్జున, నానా యోనుల యందు జన్మించు ప్రాణులు తన గర్భమున ధరించి మూల ప్రకృతియే. ఆ ప్రాణుల యొక్క తల్లి బీజస్థానము చేయు నేను వాటికి తండ్రి వంటి వాడిని, తండ్రిని. అనగా సర్వప్రాణులకు ప్రకృతియే తల్లి, నేను జనకుడను. ఈ ప్రకృతి ద్వారా పుడతారు కదా, ప్రకృతి వల్లే ఆహారం తింటారు, ఆహారం వల్లే యజ్ఞాల వల్లేమో
గోవులు ఎందుకు చాలా కాలం గోక్షీరంతో గో ఆజ్యంతో హోమం చేసి యజ్ఞాలు వర్షాలు పడతాయి, వర్షాల ద్వారా అన్నం వస్తుంది, అన్నం ద్వారా జీవుడు తయారవుతాడు, ఆ జీవుడే మళ్ళీ ఆహారాన్ని భుజిస్తాడు, దాని ద్వారా తల్లి ఏమవుతుంది, ప్రకృతే జగన్మాత తల్లి. ఈ భరించేటువంటి లోపల ఉండి రక్షించేటువంటి వాడు భర్త కాబట్టి, పరమాత్మ కాబట్టి, ఆయన ఆధీనంలో ఈ ప్రకృతి ఈ జీవుడు అంతా ఉంటారు కాబట్టి ఆయనే పరమాత్మ, నేను తండ్రి లాంటి వాడిని, ఆ విషయం తెలుసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఇంకా విషయాలు ఏమిటనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.